ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునిగాక. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయాన్ని నీ వాక్యం ద్వారా మేము దర్శింపబడగలిగే కృపను మాకు దాయిచ్చే తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ త్రప్పును. ఉపదేశం అంగీకరించిన వాడు ఎల్లప్పుడూ కూడా జీవ మార్గంలో నడిపింపబడుతూ ఉంటూ నడుచుకుంటాడట. ఉపదేశం అనగా సజీవమైన శక్తివంతమైన దేవుని వాక్యం. ఆ వాక్యమును అంగీకరించేవాడు ఎప్పుడు కూడా, వాక్యమును ప్రేమించేవాడు ఎప్పుడు కూడా, వాక్యానుసారంగా నడిపించబడేవాడు ఎప్పుడు కూడా జీవ మార్గంలోనే ఉంటాడట. అందుకే అంటాడు కదా, ఇదిగో నీవు పరిశుద్ధమైన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి నీవు నడిపించబడినప్పుడు తీర్పులోనికి వెళ్ళక నిత్య జీవంలోనికి నడిపించబడదు. ఆ లేఖనాలు చెప్పబడుతున్నాయి. మరి ఈ రోజున నీవు దేవుని వాక్కు ఉపదేశం అంగీకరించగలిగే సమర్థత నీలో ఉందా? లోక సంబంధమైన వాటిని బట్టి, లోక సంబంధమైన ఉద్దేశాలను బట్టి, లోక సంబంధమైన తలంపులను బట్టి ఇదిగో దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. అనేక మార్లు, అనేక పర్యాయం మనుషుడి ద్వారా, మనిషి మాట ద్వారా, మనిషి చూపు ద్వారా లోకంలోనే పడిపోతూ ఉన్నావు. మరి లోకంలో పడిపోతూ ఉన్నటువంటి నీవు నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొనగలుగుతున్నావా? ఇక్కడ అంటాడు కదా, ఉపదేశం అంగీకరించేవాడు ఎల్లప్పుడూ కూడా జీవ మార్గంలో ఉంటాడట. ఎవరైతే ఉపదేశమునకు లోబడరో, ఎవరైతే గద్దింపునకు లోబడరో, ఎవరైతే దిద్దుబాటుకు లోబడరో వారు త్రోవ త్రప్పిపోతారట. త్రోవ త్రప్పిపోయినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన వెతుకు రక్షించాడు, ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు. నీతియుక్తమైనటువంటి ఒక దైవ సన్నిధిలో, దేవుని మార్గంలో దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టాడు. మరి నిన్ను నన్ను నిలవబెట్టినటువంటి దేవుని ఎదుట ఈరోజు ఏ విధమైన జీవితం, మనస్తత్వం మనం కలిగి ఉండాలి? ఒక్కమారి నువ్వు ఆలోచించు. నీ బ్రతుకులో నేటి వరకు కూడా జరిగింపబడినటువంటి అద్భుతమైన కార్యాలు నీవు నిలిచిన జీవ మార్గము ద్వారానే జరిగింపబడ్డాయి. ఆ జీవ మార్గం ఎవరే కాదు, నజరేయుడైన యేసయ్యే. ఆయన అంటాడు, నేనే మార్గం అన్నాడు. మరి ఆ మార్గంలో నడిపింపబడుతూ ఉన్నటువంటి నీవు ఆయనకు తప్ప నీ హృదయంలో ఎవరికి నీ చోటు ఇవ్వకూడదు. ఆయనకు తప్ప నీ మనసులో ఎవరికి నీ చోటు ఇవ్వకూడదు. ఆయనకు తప్ప నీ హృదయంలో ఎవరికి కూడా ప్రాధాన్యతనివ్వకూడదు. ఎందుకంటే నిన్ను రక్షించి వెదకి నేను ఇదిగో మారు మనసు లేని నీ జీవితం, ఇదిగో స్థిరత్వం లేనటువంటి నీ బ్రతుకు స్థిరమైన జీవితం నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలవబెట్టి ఉన్నాడు. మరి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఉన్న దేవుని ఎదుట ఈ ఉదయకాల సమయం ఏ రీతిగా ఉన్నావు? అక్కడ అంటాడు, ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ త్రప్పిపోతాడు. నిజమే. మరి ఉపదేశం అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని వాక్కు అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా? అంగీకరించినట్లుగా అంగీకరించారు ఇశ్రాయేలు. వారు త్రప్పిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రవేశించలేకపోయారు. ఈరోజు నువ్వు వినినట్లుగా కాదు, నిజానికి వినినట్లుగా నీవు నటించడం కాదు, కానీ నీ జీవితంలో దేవుని వాక్యాన్ని విను, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. ఉపదేశమునకు లోబడు, ఆ ఉపదేశం హృదయంలో భద్రపరచుకో. ఆ ఉపదేశమే నిన్ను జీవపు మార్గంలోనికి నడిపిస్తుంది. ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలు. ఆదరణకర్త నీకు వందనాలయ్యా. దినమందు ప్రత్యేకముగా ఇదిగో ఈ వాక్కు ద్వారా మేమందరూ దర్శింపబడగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచండి, స్వస్థపరచండి, హెచ్చింప చేయమని, నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికి సదాకాలం తోడైని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.